హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కాశీని చంపబోతూ కార్తీక్కి అడ్డంగా దొరికిపోయిన జ్యోత్స్న. అసలు జ్యోత్స్న కాశీని ఎందుకు చంపాలనుకుంది, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక జ్యోత్స్నతో దీప అంటూ ఉంటుంది, పాతకాలపు చింతకాయలాగా నీ చొచ్చు తెలివితేటలు ఇక పనిచేయవు జ్యోత్స్న. నన్ను రెచ్చగొట్టి అందరి ముందు కూడా నన్ను ఒక తప్పుడు దానిలాగా చూపించాలని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇప్పుడు నేను నా పద్ధతిని చాలా మార్చుకున్నాను. నీకు రివర్స్ గేర్ వేస్తున్నాను. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. నీలాంటి పొగరుబోతులను నీలాంటి పద్ధతితోనే తిరిగి కొట్టాలి. అందుకని నువ్వెంత రెచ్చగొడుతున్నా కూడా నేను అస్సలు కూడా ఇంత కూడా కోపాన్ని తెచ్చుకోవడం లేదు. నాకు కోపం వస్తే ఎలా ఉంటుందో చాలాసార్లు నీ చెంప మీద పడిన నా చేతి వేలు ముద్రల్ని అడిగితే తెలుస్తుంది. కానీ ఇప్పుడు నేను అలా చెయ్యను. నీకులాగా తొందరపాట్లు పనులు అస్సలు కూడా చెయ్యదలుచుకోలేదు. ఇప్పుడు నేను తొందరపడకుండా నీ వేలుతో నీ కంట్లోనే పొడుచుకునేలా చేస్తున్నాను. ఇప్పుడు అందరి దృష్టిలో నువ్వే నోరు జారి దిగజారిపోయిన దానివి. గుర్తుపెట్టుకో, ఇలాగే రిపీట్ అవుతూ ఉంటుంది. నీ ఓటమి ఇక తప్పదు జ్యోత్స్న. నీ గెలుపన్నది ఇంకెప్పటికీ కూడా జరగదు. నువ్వు ఏమీ చెయ్యలేవు అని అంటూ దీప అయితే జ్యోత్స్నకి ఊహించని సమాధానం చెప్తుంది. అప్పుడే ఇక జ్యోత్స్న దీప అలా అనేసరికి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే, దీప, అందరూ నిన్ను పొగిడారు కదా అని చెప్పి నువ్వు చాలా రెచ్చిపోతున్నావు కదా. నీ ఐడియా బాగుందని అందరూ చాలా మురిసిపోయారు కదా. చూడు ఏం చేస్తానో, నీ ఐడియా ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వకుండా ఎలా ప్లాన్ చేస్తానో చూడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే రౌడీలకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి, రేపు పలానా సెంటర్లో జ్యోత్స్న రెస్టారెంట్ వాళ్ళది ఫుడ్ కోర్ట్ అయితే ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈరోజు దానికి సంబంధించిన అన్నీ కూడా జరుగుతున్నాయి అక్కడ. కాబట్టి ఎక్కడైతే ఫుడ్ కోర్ట్ పెడుతున్నారో దానికి సంబంధించింది అక్కడ వర్క్ జరుగుతుందో అక్కడికి వెళ్ళి మీరేం చేయాలో తెలుసా అని అంటూ జ్యోత్స్న అయితే వాళ్ళకి ప్లాన్ అయితే చెప్తుంది. అప్పుడే ప్లాన్ చెప్పి, ఇది పగడ్బందీగా ఎవరికి తెలియకుండా జరగాలి అని అంటూ ఉంటే, ఓకే మేడం అలాగే అని ఇక రౌడీలు అయితే అంటూ ఉంటారు. తర్వాత ఇంకా కార్తిక్కి ఫోన్ చేస్తాడు శ్రీధర్ అయితే, ఈరోజు ఫుడ్ కోర్టు పనులు వర్క్ అంతా కూడా కాశీ చూసుకుంటున్నాడు కార్తిక్. రేపు ఉదయమే దీపని మీ అమ్మని అందరినీ తీసుకొని ఫుడ్ కోర్టు దగ్గరికి వచ్చేసాయి అని శ్రీధర్ అయితే ఫోన్ చేస్తాడు. అలాగే మాస్టారు, తప్పకుండా వస్తాను అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. తర్వాత ఇక దీప అయితే, నాకు చాలా హ్యాపీగా ఉంది బావా, రేపు ఫుడ్ కోర్టు సక్సెస్ అవ్వాలి. కాశీ కూడా దీంట్లో భాగమయ్యాడు. కాశీ నిజాయితీ గల మనిషి, తప్పకుండా దీంట్లో సక్సెస్ అవుతాడు అని అంటూ ఉంటుంది దీప. అవును దీప, కాశీకి నాన్న మంచి పని అప్పచెప్పారు. దీంతో కాశీకి స్వప్నకి మధ్య ఉన్న దూరం కూడా చెరిగిపోతుంది. కాశీ కూడా కొంచెం బాధ్యతని తెలుసుకుంటాడు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. తర్వాత ఇక కాశీ అయితే అక్కడే ఉండి పనులన్నీ కూడా చూసుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి కొంతమంది రౌడీలు అయితే వస్తారు. ఇక రౌడీలు రావడంతో అప్పుడు ఇక కాశీ అయితే, ఎవరు మీరు, ఏంటి ఇక్కడికి వచ్చి ఏం గొడవ చేస్తున్నారు, పోలీసుల్ని పిలవమంటారా అని కాశీ అంటూ ఉంటాడు. అప్పుడు ఇక రౌడీలు అయితే, పోలీసుల్ని పిలుస్తావా, ఏంట్రా నువ్వు పోలీసుల్ని పిలిచేది, అసలు ఈ ఫుడ్ కోర్టే ఇక్కడ లేకుండా చేస్తాను అని అంటూ కాశీనైతే పక్కకి తోసేస్తారు. ఇంతలో ఇక జ్యోత్స్న అయితే, అక్కడ రౌడీలు ఏం చేస్తున్నారో నేను తెలుసుకోవాలంటే ఇప్పుడు ఇంట్లో నుంచి నేను బయటికి వెళ్ళాలి అని అనుకుంటూ ఇక బాల్కనీలో నుంచి జ్యోత్స్న అయితే వెనక వైపు నుంచి బయటికైతే వెళ్ళిపోతుంది. అలా జ్యోత్స్న బయటికి వెళ్ళేటప్పుడు దశరథ అయితే చూస్తాడు. ఇక దశరథ చూసి, ఇదేంటి జ్యోత్స్న ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది అని అనుకుంటూ ఉంటాడు దశరథ. అప్పుడు ఇప్పుడు బయటికి వెళ్తే సుమిత్రకి జ్యోత్స్న ఎక్కడికి వెళ్తుందో చెప్పాలి. అయినా ఇప్పుడు జ్యోత్స్న ఎక్కడికి వెళ్తుంది అని అనుకుంటూ వెంటనే కార్తిక్ అయితే ఫోన్ చేస్తాడు. రే కార్తిక్, జ్యోత్స్న బాల్కనీలో నుంచి ఎక్కడికో వెళ్తుందిరా, కానీ ఎక్కడికి వెళ్తుందో తెలియడం లేదు అని అంటూ ఉంటాడు. దశరథ అయితే, సరే మావయ్య
నువ్వు కంగారు పడకు, నేను వెళ్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్. ఏమైంది బావా అని అడుగుతూ ఉంటుంది దీప. జ్యోత్స్న ఈ టైంలో గదిలో ఉన్నట్టు నమ్మించి వెనక బాల్కనీలో నుంచి ఎక్కడికో వెళ్తుందట అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే దీప అయితే కొంప తీసి ఫుడ్ కోర్టుకి దగ్గరికి వెళ్తలేదు కదా, ఎందుకంటే జ్యోత్స్నతో నేను చాలా కోపంగా మాట్లాడాను పొద్దున్న, ఆ కోపాన్ని మనసులో ఖచ్చితంగా పెట్టుకొని ఉంటుంది. నువ్వు ఫుడ్ కోర్ట్ దగ్గరికే వెళ్ళు బావా అని అంటూ ఉంటుంది దీప. ఇక ఎంతలో రౌడీలు అయితే ఫుడ్ కోర్ట్ మీద పెట్రోల్ పోస్తూ ఉంటారు. అప్పుడే ఇక జ్యోత్స్న దూరంగా ఉండి అక్కడికి వచ్చి చూస్తూ ఉంటుంది. ఇక కాశీని అయితే కొడుతూ ఉంటారు రౌడీలు. అప్పుడే ఇక కాశీని రౌడీలు కొడుతూ ఉంటాయి. ఏముందులే, 4 దెబ్బలు వేయని, వీడికి కూడా పొగరెక్కువే అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో ఇక బావా డేంజర్లో ఉన్నాను, నువ్వు తొందరగా రా అని అంటూ మెసేజ్ అయితే కార్తీక్కి పెడతాడు. అప్పుడే ఇక మెసేజ్ చూసి, అంటే నేను అనుకున్నదే నిజమన్నమాట, దీప అనుమానమే నిజమైంది అని వెంటనే కార్తీక్ అయితే స్పీడ్గా అక్కడికైతే వస్తాడు. అప్పుడే ఇక వాళ్ళు ఫుడ్ కోర్టుకి మంట అంటించబోతూ ఉంటే కాశీ అడ్డుపడతాడు. కాశీ అడ్డుపడుతూ ఉంటే అప్పుడే ఇక జ్యోత్స్న అయితే వీడు చేయనివ్వడం లేదు, వీడిని ఏదోటి చెయ్యాలి అని వెనక నుంచి వెళ్ళి ఇక కాశీనైతే తల మీద కొట్టబోతూ ఉంటుంది జ్యోత్స్న. అలా కాశీని తల మీద కొట్టబోతూ ఉండగా అప్పుడే ఇక అక్కడికి కార్తీక్ అయితే వస్తాడు. ఇక కార్తీక్ వచ్చి ఒక్కసారి జ్యోత్స్నకి షాక్ ఇస్తాడు. ఇక జ్యోత్స్న అయితే కార్తీక్ని చూసి షాక్ అయిపోతూ ఇక వెంటనే తన చేతిలో ఉన్న కర్రని అక్కడ వదిలేసి తను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తరువాత ఇక రౌడీలు మంట అంటించబోతూ ఉండగా కార్తీక్ అయితే రౌడీలను చితకబోతాడు. దాంతో రౌడీలు దెబ్బలు తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోతారు. బావా జ్యోత్స్న మామూలు అర్థం కాదు, జ్యోత్స్నకి బుద్ధి చెప్పాలి బావా, పద ఇంటికి వెళ్దాం అని అంటూ ఉంటే వద్దు కాశీ అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే లేదు బావా, ఎన్ని రోజులని తన ఆకృత్యాలని మనం ఇలాగా అడ్డుపడకుండా ఉండాలి అని అంటూ ఉంటే ఇంతలో శ్రీధర్ అయితే ఫోన్ చేస్తాడు. అప్పుడే ఇక అంటూ ఉంటాడు కాశీ అయితే, మావయ్య గారు నేను ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి మీకు, వెంటనే శివనారాయణ గారి ఇంటికి రండి అని అంటూ ఉంటాడు కాశీ. ఏం జరిగిందా అని శ్రీధర్ అయితే అప్పటికప్పుడు శివనారాయణ ఇంటికైతే వస్తాడు. ఇక కార్తీక్ అయితే నిజమే కాశీ చెప్పింది, ఇలాగే జ్యోత్స్నాని వదిలేస్తే ఎంతకైనా తెగిస్తుంది. ఈరోజు తన సొంత తమ్ముడని తెలిసినా కూడా కాశీని తల మీద కొట్టి చంపాలని చూసింది. ఇంకా జ్యోత్స్న తీరు మార్చుకోవాలంటే జ్యోత్స్నకి ఇలాంటి దెబ్బలు తగలాల్సిందే అని అంటూ కార్తీక్ అయితే కాశీని తీసుకొని శివనారాయణ ఇంటికి వస్తాడు. అలా శివనారాయణ ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇంకా జ్యోత్స్న అని గట్టిగా అరుస్తాడు కార్తీక్ అయితే. ఇక అందరూ కూడా బయటికి వస్తారు. ఇక శ్రీధర్ కూడా వచ్చేస్తాడు. ఏం జరిగింది కాశీ, అర్జెంటుగా ఇక్కడికి ఎందుకు రమ్మన్నావో అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్ అయితే. చెప్తాను మావయ్య అని అంటూ ఉంటాడు కాశీ. అప్పుడే ఇంకా సుమిత్ర అందరూ కూడా బయటికి వస్తారు. పారిజాతం వచ్చి, ఏంట్రా ఈ టైంలో వచ్చి జ్యోత్స్నని అంత కోపంగా పిలుస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. ఈరోజు జ్యోత్స్న చేసిన పనికి జ్యోత్స్నని ఏం చెయ్యాలో అదే చెయ్యాలత్తా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. నేనేం చేశాను బావా అని బయటికి వస్తుంది జ్యోత్స్న. ఏం చేసావో నీకు తెలీదా, దీప సలహా ఇచ్చిందని, అందరూ దీపని మెచ్చుకుంటున్నారని పెట్టిన ఫుడ్ కోర్టుని రౌడీల్ని పెట్టి తగలబెట్టియాలని నువ్వు చూడలేదా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే కాదు విని జ్యోత్స్న అయితే నవ్వుతూ, ఏంటి బావా నా మీద ఇలాంటి బురద కూడా జల్లాలనుకుంటున్నావా అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని పారిజాతం అది 9ంటికే పడుకుంది, నువ్వేంటి ఇలాగా నా మనవరాల మీద అబండాలు వేస్తున్నావు అని అంటూ ఉంటుంది పారిజాతం. కాశీని కూడా తల మీద కొట్టి చంపాలని చూసింది, నేను వెళ్ళినసరికి కర్ర అక్కడే పడేసి తను పారిపోయి వచ్చింది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఏంటి మమ్మీ, అసలు బావ నా మీద అన్నన్ని నిందలు వేస్తుంటే మీరందరూ మౌనంగా ఉంటారేంటి,
నేను మీ కళ్ళ ముందే కదా బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక దశరథ జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి నిజం చెప్పు, నువ్వు బెడ్రూమ్లో పడుకొనున్నావా అని అంటూ ఉంటే అవును డాడీ, నేను బెడ్రూమ్లో పడుకొనున్నాను. బావ కావాలని నా మీద నింద వేస్తున్నాడు. ఆస్తి మొత్తం కొట్టేయడానికి ఇదో పెద్ద ప్లాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక దశరథ జ్యోత్స్న చెంప పగలగొడతాడు. ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ నువ్వు బాల్కనీలో నుంచి దూకి వెళ్ళడం నేను చూశాను. నేను ఆ టైంలో బయటికి వెళ్తే మీ అమ్మ కంగారు పడుతుందని కార్తిక్కి ఫోన్ చేసి వెళ్ళమన్నాను అని అంటూ చెప్తూ ఉంటాడు. దశరథ అయితే ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే జ్యోత్స్న అయితే కంగారు పడుతూ ఇక శబాష్ డాడీ, నువ్వు వాళ్ళతో చేతులు కలిపి నా మీద బాగానే నిందలు వేస్తున్నావు అని అంటూ ఉంటే అప్పుడే కార్తీక్ అయితే సరే మావయ్య అబద్ధం చెప్పాడు, మేము అబద్ధం చెప్పాము, మరి సీసీ కెమెరాలు అబద్ధం చెప్పవు కదా జ్యోత్స్న అని అంటూ సీసీ కెమెరాల్ని చూపిస్తాడు. దాంట్లో జ్యోత్స్న బాల్కనీలో నుంచి దూకి వెళ్తున్నట్టు వెనకాల ఉన్న కెమెరా అయితే పడుతుంది. అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఛీ, ఇంత దుర్మార్గురాలువా నువ్వు అని శ్రీధర్ అయితే జ్యోత్స్నని అసహించుకుంటాడు. అప్పుడే శివనారాయణ అయితే దశరథ జ్యోత్స్నకి పెళ్లి చేసి తొందరగా వదిలించుకుంటే బాగుంటుంది అని అంటూ శివనారాయణ దశరథతో చెప్తూ ఉంటాడు. ఆ మాట విని జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.